పూర్ణిమ మేకవర్ బ్యూటీ అండి. ఈరోజు క్లయింట్ అయితే నేను బుక్ చేసుకుంది ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం. యాక్చువల్లీ క్లయింట్ అయితే నేను చాలా వరకు ఈవెంట్స్ అయితే బుక్ చేసుకున్నాను అంటే దాని మ్యారేజ్ కోసం. ఈరోజు క్లయింట్ యాక్చువల్లీ హైదరాబాద్ అండి, హల్వాలో. నేనైతే జనగాం కదండి. నేనైతే ఆఫ్టర్నూన్ 12కి అయితే స్టార్ట్ అయిపోయాను నేను సిటీలో జనగాం నుంచి. ఈరోజు క్లయింట్ అయితే నేను మొత్తం ఫుల్ వ్లాగ్ అయితే తీయబోతున్నాను అనమాట. ప్రీ వెడ్డింగ్ షూట్లో కష్టాలు ఏంటి, మా మేకప్ ఆర్టిస్ట్ కష్టాలు ఏంటి కూడా అయితే మీకు వీడియో అయితే క్లియర్గా చూపించబోతున్నాను. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే కొంచెం చూడండి. యాక్చువల్లీ క్లయింట్ అయితే బుక్ చేసుకుందని చెప్పాను కదా. వెళ్ళే దారిలో మధ్యలో మాకు యాక్చువల్లీ 3:34 అవుతుంది అట్లా. అక్కడ మనకు ఉంటుందో ఉండదో అని చెప్పి టీ అయితే మధ్యలో దారిలో అయితే మాకు టీ కూడా ప్రొవైడ్ చేశాడు. టీ అయితే తాగి నిజాం స్టూడియోకి అయితే బయలుదేరాము అనమాట. ఇక్కడ యాక్చువల్లీ నిజాం స్టూడియో అయితే చాలా దూరం ఉందండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్స్కట్స్లో అయితే ఉందన్నమాట. స్టూడియో మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు, ఎందుకంటే కాస్ట్యూమ్ బట్టే ఏదైనా ఉంటుంది కదా అండి, అలా ఉందన్నమాట. కాస్ట్యూమ్ అంతే ఉంది, స్టూడియో కూడా చాలా బాగుంది. ఇక్కడ అదే చాలా వరకు అయితే ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఎవరి షూట్ వాళ్ళు బిజీలో ఉన్నారు. నా క్లయింట్ అయితే ఇక్కడ డ్రెస్ సెలెక్షన్స్ అయితే చేస్తుందన్నమాట. యాక్చువల్లీ ఈ డ్రెస్సెస్ అయితే ఇక్కడ వాళ్ళు రెంట్ ఇస్తారనమాట. మనం కొనుక్కునే అవసరం ఉండదు, మనం ఎంతసేపు అయినా సరే వేసుకోవచ్చు ఆ డేలో. మనమైతే అట్లా వాళ్ళ కాస్ట్యూమ్ బట్టి అయితే మన డ్రెస్సెస్ అయితే మనకు నచ్చింది అయితే చూస్ చేసుకొని డ్రెస్సెస్ అయితే తీసుకోవచ్చు అనమాట. అవుట్ఫిట్ ఏదైనా సరే చాలా బాగున్నాయి. ఇక్కడ మీకు ఏమైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటే వచ్చి కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు, నన్ను కూడా బుక్ చేసుకోవచ్చు. హ్యాపీగా వచ్చి మీకైతే ఇలా మీ మెయిన్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నా సక్సెస్ చేస్తాం మేమైతే మీరు అడిగిన రిక్వైర్మెంట్ ప్రకారం. నా క్లయింట్ అయితే డ్రెస్సెస్ సెలెక్షన్స్కి అయితే వెళ్ళేది కదా, ఆ లోపు అయితే నేను వచ్చి రూమ్లోకి మనకైతే రూమ్ కూడా ఇస్తారనమాట. ఇక్కడ రూమ్లో అయితే నా ప్రోడక్ట్స్ అన్ని నీట్గా అయితే క్లియర్గా తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే మన క్లయింట్ వచ్చినాక హడావిడి లేకుండా బ్యాగ్లోకి వెళ్ళి తీసే పని లేకుండా నీట్గా అయితే మనం సర్ది పెట్టుకోవాలి. అప్పుడు మనకు హడావిడి లేకుండా ఏది ఎక్కడ ఉందని మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇది ఒక మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళకి సజెస్ట్ చేసి చెప్తున్నాను. ఈజీగా అంటారు చాలామంది మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళకి, ఏముందులే ఇట్లా వెళ్ళి అట్లా వస్తారులే అని అనుకుంటారు. కానీ కాదండి, ప్రతి ఒక్కటి మన దగ్గర ఉండాలన్నమాట. క్వాలిటీలో మన బ్యాగ్లో అయితే ప్రతి ఒక్క ఐటెం మన దగ్గర ఉండాలి, లేదు అనుకుంటా ఉండాలన్నమాట. అప్పుడే మనం మేకప్ ఆర్టిస్ట్లం అవుతాము. ఇక్కడ నా క్లయింట్ అయితే డ్రెస్ వేసుకుంటుంది. ఆల్రెడీ డ్రెస్ సెలెక్షన్కి వెళ్ళాను కనిపాను కదా, తను వచ్చే లోపల నేనైతే కొంచెం బయట అలాగా వెళ్ళి చూసొచ్చాను. ఇక్కడ నా క్లయింట్ అయితే చూసారు కదా, చాలా ఓపెన్ పోర్స్ ఉన్నాయి. కొంచెం ఈ మధ్యలో కొంచెం చిన్న చిన్న పింపుల్స్ కూడా అయ్యాయట ప్రెషర్ వల్ల. అంటే సాఫ్ట్వేర్ తన యాక్చువల్ తన సాఫ్ట్వేర్ లీవ్ దొరకక, పెళ్ళి, మ్యారేజ్, టెన్షన్స్, షాపింగ్స్ వల్ల కొంచెం టెన్షన్స్ వల్ల పింపుల్స్ కూడా వచ్చాయన్నమాట. అవి కవర్ చేయండి అని చెప్పి నాకు చెప్తుంది. వాళ్ళ 90% అయితే కవర్ చేయగలుగుతాను చెప్పాను తనకి. సరే అక్క, ఓకే పర్లేదు అన్నది. అవుట్పుట్ అయితే వైట్ డ్రెస్ కదా, చాలా సింపుల్గా చూపించండి, ఎక్కువ హెవీ వద్దు నాకు ఫస్ట్ లుక్లో అని చెప్పింది. కానీ అలాగే చూపించాను అనమాట. జస్ట్ పౌంటైల్ ఒకటే ఏమన్నది, హెయిర్ ఫోర్ హెడ్ ఉందిరా కొంచెం వేరే ఇద్దాం వేస్తారంటే, లేదక్క పర్లేదు ఇలాగే వేసేయండి నాకు ఫేస్ చేయాలని చెప్పి అడిగింది. కొంచెం ముందుకు కొంచెం ఇట్లా పఫీ తీసి కొంచెం వేసాను, ఎందుకంటే బాగా ఫోర్ హెడ్ కనబడుతుంది. అయినా పర్లేదు అక్క పర్లేదు అని చెప్పింది. చాలా సింపుల్గా అడిగింది మేకవర్ అయితే. ఫస్ట్ 2 డ్రెస్సెస్ మీకైతే అలాగే అయితే చూస్ చేశాను. తనకైతే హెయిర్ అయితే బాగా కర్లీ ఉంది తనకైతే. అది చాలా స్ట్రైట్నింగ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు టైం ఉంది, కానీ టైం యాక్చువల్లీ నాకు ఉంది కానీ ఫోటోగ్రాఫర్స్ టైం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ నైట్ 6:30 అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ అప్పటికే 6:30 అవుతుంది. మాకు నైట్ 10:30 వరకే మాకు టైం ఇచ్చారు. కానీ మా టైం కంటే ఎక్కువ యూజ్ చేసేసాం మేము అక్కడ. ఫోటోగ్రాఫర్స్ అంటేనే అంత, మనకు అనుకున్న షూట్ రాకపోతే వాళ్ళు ఎంతసేపు అయినా తీస్తారు. మనం మేకప్ ఆర్టిస్ట్ అయినా సరే మనకు మంచి అవుట్పుట్ ఇచ్చే వరకు మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. నాకు తెలిసిన వరకు అయితే మీకు తెలిసే వరకు మీకు ఉండొచ్చు. నా క్లయింట్ అయితే ఇలా బ్యూటిఫుల్గా అయితే రెడీ అయిందన్నమాట. ఫస్ట్ అవుట్ఫిట్ చాలా నచ్చింది అన్నది. చాలా సింపుల్ లిప్స్టిక్ అడిగింది, హై మేకప్ చాలా సింపుల్గా అడిగింది. ఫస్ట్ అవుట్ఫిట్ మీద ఎక్కువ వద్దని అడిగింది అనమాట. అలాగే తనకైతే అలా తను అడిగిన రిక్వైర్మెంటే ఇచ్చాము మేము. నేనైతే అలాగే రెడీ చేశాను అనమాట. మీకేమైనా ఇలాంటి ఈవెంట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, ఫొటోస్ కానీ, వెడ్డింగ్స్ కానీ, హాఫ్ శారీస్ ఫంక్షన్స్ కానీ, ఆల్ ఈవెంట్స్ ఏవైనా సరే నేను బుక్ చేసుకోవచ్చు. పూర్ణిమ మేకవర్ అండి, ఫ్రమ్ జనగాము. మా అడ్రస్ అయితే ఫ్రమ్ జనగాము సెయింట్ మేరీ స్కూల్ గేట్ నెంబర్ 1లో మన షాప్ అయితే ఉంటుందన్నమాట. ఎనీ టైం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తాము. మెహందీ ఆల్ అన్ని ఈవెంట్స్ మేమైతే హ్యాండిల్ చేయగలుగుతాము. ఇక్కడ షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. తన షూట్లో అయితే కొంచెం బిజీగా ఉంది. నేను ఇక్కడ అట్మాస్ఫియర్స్, మన లొకేషన్స్ చాలా బాగుంది అనమాట. నేను అలా కొంచెం అలా అయితే మన వీడియోస్ కోసం అని కాకుండా నాకు స్వీట్ మెమరీస్ కోసం అన్నట్టుగా అయితే అన్నీ ఇలా నీట్గా అయితే వీడియో అయితే క్యాప్చర్ చేశాను. మ్యాక్సిమం కొంచెం వరకే క్యాప్చర్ చేశాను అనమాట, మొత్తం క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే మన క్లయింట్ దగ్గరే ఉండి తనకి ఎలాంటి ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా హెయిర్ కానీ ఇంకేమన్నా లిప్స్టిక్స్ ఇంకెక్కువ టచ్అప్స్ అట్లా ఇవ్వాలి కాబట్టి మనం క్లయింట్ దగ్గరనే ఉండాలి. కొంచెం అలా ఫ్రీగా ఉన్నప్పుడు
ఇలా బయటికి వెళ్ళి వేరే వాళ్ళ షూట్స్ కూడా కవర్ చేసి వచ్చానమాట. కొంచెము చాలా ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్గా ఉంది. మనం ఎక్కడికి వెళ్ళా ఫీలింగ్ వస్తుంది, రాజస్థాన్ వెళ్ళా ఫీలింగ్ వస్తుంది. అలా ఉందన్నమాట. ఒక్కొక్క సెట్లో ఒక్కొక్కలా ఉందన్నమాట రిక్వైర్మెంట్. అదిరిపోయిందని చెప్పొచ్చు. మీరు కూడా వెళ్ళి కూడా ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవచ్చు. చూసారా, అక్కడ ఒకరిది వేరే వాళ్ళు అవుతుంది, ఇక్కడ వేరే వాళ్ళది అవుతుంది అమ్మ షూటు. ఈలోపు నా క్లయింట్ అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకుంది. ఇంకో డ్రెస్కి అయితే తీసుకుని ఈ డ్రెస్ మీద అవుట్పుట్ అయితే జస్ట్ నేను ఐ మేకప్ కొంచెం హెవీ వేసాను, స్మోకీ ఐస్ చేశాను. తర్వాత లిప్స్టిక్ షేడ్ కూడా కొంచెం మార్చాను అనమాట, పర్పుల్ వేసాను. అంతకుముందు లిప్స్టిక్ ఏమో లైట్ షేడ్ ఇచ్చాను. ఈ డ్రెస్ మీదకి ఏమో కొంచెం పర్పుల్ షేడ్ లిప్స్టిక్ మార్చాను, నా డ్రెస్ మ్యాచింగ్లో అన్నట్టుగా లైట్గా. తర్వాత ఐ మేకప్ కూడా స్మోకీ ఐస్ చేశాను, కొంచెం బాగుంది. ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా నీట్గా అయితే నేను ఐ మేకప్ చూసి లిప్స్టిక్ చూసి డిఫరెంట్ అయిందని చెప్పి దాన్ని వేరే సపరేట్ షూట్లు తీసాడనమాట. ఓన్లీ ఐస్ని, ఇది ఇక్కడ యాక్చువల్లీ ఐస్ షూట్ అవుతుంది అనమాట. లిప్స్టిక్స్ కూడా కొంచెం అలా లిప్స్ కూడా కొంచెం షూట్ అనేది చేస్తారు. వాళ్ళకి బాగా నచ్చుతుంటే ఒక క్లయింట్ దగ్గర ఉండే ఏముంది అట్రాక్టివ్ అని చూసేదాన్ని షూట్స్ అయితే వాళ్ళు కూడా కవర్ చేశారు. నాకు అది అనిపించింది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అవుట్ఫిట్కి అయితే షిఫ్ట్ అయిపోయాము. ఈ అవుట్ఫిట్లో అయితే కొంచెం హెవీ మేకప్ చేశాను, ఎందుకంటే గాగ్రా చోలీ కదా, కొంచెం హెవీ మేకప్ చేశాను. ఐ మేకప్స్ మార్చాను, హైలైటర్స్, కాంటోర్స్, ఇంకా ఎక్స్ట్రా చాలా వరకు అయితే డిఫరెంట్గా మార్చాను. 4/8 కనబడుతుందని చెప్పాను కదా, 4/8ను కవర్ చేయడానికి కొంచెం వచ్చేసాను. కొంచెం ముందు ఫార్టీషన్స్ వేరేసాను, ఎక్స్టెన్షన్ హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టాను, కొంచెం కల్స్ చేశాను. తన హెయిర్ మొత్తం కొంచెం బౌన్సీగా రెడ్నెస్ ఉందనమాట. చాలా టైం పట్టింది మాకు, టైం అప్పటికే 10:30, 11 అవుతుందనమాట. ఇక్కడ ఈ షూట్ కోసమైనా వచ్చాము. ఇక్కడ దీన్ని ఏమంటారో తెలియదు యాక్చువల్లీ. ఇక్కడ ఇది ఇంకొక షూట్ అనమాట. నిజం చెప్పాలంటే షూట్లో చాలా కష్టాలు ఉంటాయండి ఫోటోగ్రాఫర్స్కి అయినా సరే. ఎంత తెలుసు వాళ్ళకి మళ్ళీ అది కాకపోతే అంటే సరిగా వాళ్ళు మూమెంట్ ఇవ్వకపోయినా సరే మళ్ళీ సెకండ్ అని అలా చెప్తూనే ఉంటారనమాట. ఇంకొక షాట్ అని. ఫోటోగ్రాఫర్స్కే కాదు, వీడియో ఎవరైనా సరే తీసుకునే వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి. యాక్చువల్లీ ఇక్కడ నా క్లయింట్ హెయిర్ యాక్సెసరీ అయితే ఏం తెచ్చుకోలేదు, మర్చిపోయిందట. నాకు అక్కడ కొంచెం హెయిర్ ఎక్స్టెన్స్ పెట్టాను కదా, అంత నీట్గా అనిపించలేదు. మళ్ళీ ఎందుకో నాకు నచ్చలేదు. చాలామందిని చూశాను, ఏం పెడదామన్నా నాకు నచ్చలేదు అనమాట. ఇయర్ రింగ్స్ పెడదాం అనుకున్నా, అది సెట్ కాలేదు, పల్చగా ఉంది. అదే షూట్లో అయితే మల్లెపూల తోట ఉందన్నమాట. ఇక్కడ మల్లెపూలు తెచ్చి తనకైలా అలా సెట్ చేసి పెట్టేశాను. నాకు అప్పుడు సాటిస్ఫాక్షన్ అనిపించింది. తను కూడా అదే అందనమాట. అక్క అసలు మీకు ఎందుకు పర్లేదులే అన్న నేను ఊకోలేదనమాట. మల్లెపూలు తెచ్చి మళ్ళీ అక్కడ పెట్టి సెట్ చేసేసాను. ఇది ఫోర్త్ అవుట్ఫిట్ మీద అయితే మనం మెస్సీ బ్రైడ్ అయితే హెయిర్ స్టైల్ వేసాము ఫ్రాక్ మోడల్ మీద. చాలా బాగుంది, ఫ్రాక్ అయితే బాగుంది. కానీ అప్పటికి వాళ్ళు డల్ అయిపోయారనమాట, ఎందుకంటే 1 అవుతుంది. అప్పటికే కొంచెం డల్ అయిపోయారు, స్టామినా లేకుంటే. అలాగే ట్రావెల్ అయితే మళ్ళీ రివర్స్ అయితే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. 1:30 అయింది. చూసారా, లైట్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. యాక్చువల్లీ మాకు ఎక్స్ట్రా టైం కూడా 1 అవర్ ఇచ్చారనమాట మా షూట్ కోసం. మేము అనుకున్న టైం కంటే ఎక్కువ టైం మేము తీసుకున్నాము. ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా కావాలంటే పూర్ణిమ మేకవర్ను బుక్ చేసుకోవచ్చు. ఆల్ ఈవెంట్స్ అవైలబుల్.